నమస్తే సనాతన ధర్మ ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా ఐకాన్ ఆస్ట్రాలజర్ ఆధ్యాత్మికవేత్త కట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. సార్, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. మీకు మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. సార్, ఈ సంవత్సరం ఉగాదికి ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది? అసలు అంటే ఏ రాసుల వారికి ఏ గ్రహం ప్రభావం పడబోతుంది, లేకపోతే వాళ్ళ రాసులు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏ మంచి జరగబోతుంది అనేది మీ ద్వారా తెలుసుకుందామని ఈరోజు మిమ్మల్ని ఇన్వైట్ చేశాము. సార్, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అసలు ద్వాదశ రాసుల వాళ్ళకి? అంటే తిరుగుతూ వస్తూ ఉంటుంది. 38వ పరావనం సంవత్సరం 38వ. ఈ యొక్క సంవత్సరం మార్చి 19వ తారీఖు 2026 తారీఖు నుంచి కూడా ఆరంభమవుతూ ఉంది. ఈ ఆరంభ సమయంలో ద్వాదశ రాసుల వారికి అంటే ఏ గ్రహ స్థాయిలు ఏ రాశి వారి మీద ఎక్కువ ప్రభావితం చూపిస్తాయో ఆ రాసుల వారికి ఉత్తీర్ణుడి స్థాయికి వెళ్ళడం, మధ్యస్థగా ఉండడం, అందులోనూ గ్రహాల యొక్క శుభం ఉంటే ఎట్లా ఉంటుంది, అశుభం ఉంటే ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం రాసులు ఓవరాల్ గా ఇందులో మనము వ్యక్తిగత జాతంగా తీసుకొని పరిశీలన చేసింది అయితే కాదు. కేవలం ఏంటంటే గ్రహాల యొక్క స్థితిగతులు ఈ సంవత్సరం ఇలా ఉండబోతున్నాయి, దీనికి సంబంధించినట్టుగా ఈ రాశి వారికి ఈ పనులు అవ్వచ్చు అనే ఒక అవగాహన కోసం మాత్రమే ఇది ఉంటుంది. అంటే పంచాంగంలో చెప్పేటువంటిది గ్రహాల రీత్యా చూసేటువంటిది వేరు ఉంటుంది. అది మనం సూక్ష్మంగా గ్రహించుకొని వారి యొక్క పరాంశరంగా పరిష్కార మార్గం చూపించేందుకు ఈజీగా ఉంటుంది. పరాభవనం సంవత్సరంలో ఈసారి కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది? అంటే వ్యాపారిత్యం కానీ, వ్యాపార వృద్ధి ఎలా ఉండబోతుంది, వాళ్ళది సమస్యలు కానీ ఎట్లా ఉండదు ఈ సంవత్సరం? ఇలా మనం చూసుకున్నట్టయితే కనుక ద్వాదశ రాశుల్లో ఒకటి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి పరాభవనం సంవత్సరం మొత్తం కూడా అనుకున్నటువంటి సాధించుకునే దానికి తొలి అడుగులు వేస్తారు అని చెప్పవచ్చు. వ్యాపార వృద్ధిలో కూడా వీరు అన్యూన్యతమైనటువంటి శిఖరం అంటే అత్యున్నతమైన శిఖరానికి వెళ్ళేటటువంటి అయితే కనిపిస్తుంది. కాకపోతే మే మాసం నుంచి అయితే వీరికి కొంత బాగుంది. మే 5వ తారీఖు నుంచి అయితే కొన్ని రకాల గ్రహాలన్నీ కూడా మార్పు తర్వాత వీరికి బాగుంటుందని చెప్పొచ్చు. అందులో ముఖ్యంగా బుధ భగవానుడు మారాలి, శుక్రుడు మారాలి. శుక్రుడు బుధుడు మారాలి అంటే కనుక మే 2వ తారీఖు మారిన తర్వాత 5వ తారీఖు నుంచి వీరికి అద్భుతంగా ఉంటుంది అని చెప్పొచ్చు. దీంతో పాటు వీరికి శని భగవానికి అశుభ దృష్టి కొంతమేర ఉంది కాబట్టి ఎదుటి వాళ్ళని నమ్మటం కానివ్వండి, పార్ట్నర్షిప్ వ్యాపారాలు కానివ్వండి, వీరి మీద నిందలు వేయటం కానివ్వండి, ఆ స్థితిగతులకు వీరు తెచ్చుకోకూడదు. ఏదైనా కోపం తెప్పియటమా, లేకపోతే మీ మీద ఏదైనా మాట కానీ మంటలుపు కానీ వస్తే కనుక దాన్ని తలదించుకొని వెళ్ళాలి. నాకేం కాదులే అన్నట్టుగా మొండి వైఖరితో ఉండాలి తప్పితే, వీరు చాకచక్యంగా ఉండాలి తప్పితే, వేరే దానికి సానుకూలంగా పడి దానికి వీరు ఏదైనా సపోర్ట్ చేసి మాట అన్నారంటే మాత్రం ఖచ్చితంగా వీరు రోడ్డు మీద పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎదుటి వారిని వీరు ఆలోచించకుండా వీరు జాగ్రత్తగా ఉండాలి. వీరి ఒక వైఖరితో ముందుకెళ్తే చాలు. ఎదుటి వారు అన్నారు కదా, విన్నారు కదా అని మనం మాట్లాడుకొని వారి మీదకి వెళ్తారంటే మాత్రం ఖచ్చితంగా అది కోర్టు వరకు కూడా వెళ్ళేటువంటి యోచన కనపడుతుంది. కాబట్టి చిన్నగా వాళ్ళు గెలికేసి గొడవలు పెట్టుకునే దాకా అనిపిస్తున్నారు ఎదుటి వాళ్ళు. ఎందుకంటే వీరి ఎదుగుదల ఎవరికి నచ్చట్లేదు. ముఖ్యంగా కన్యారాశి వారికి చెప్పదగినటువంటి ఒక విషయం ఏంటంటే కనుక బంధువుల్లోనే శత్రువులు ఉంటారు, బయట వాళ్ళు ఎవరు అవసరం లేదు. మన చుట్టూతూ ఉండేవారే వారి శత్రువులు. వీరి ఎదుగుదలని ఎవరు తట్టుకోలేరు. అంతా ఫ్రెండ్స్ గానే, స్నేహితుల్లానే, శ్రేయభిలాషులానే, మంచితనంతో వీరికి ఇంకా సహాయం చేసే గుణాల్లో ఉన్నటువంటి వారే కనిపిస్తారు. కానీ వారంతా కూడా వెనక నుంచి గొయ్యి, ముందు నుంచి నొయ్యి తీస్తారు. కాబట్టి ఎవరికి కూడా మనకు సంబంధించిన పర్సనల్ విషయాలు ఏదైతే ఉన్నాయో అది ఎదుటి వారికి షేర్ చేయకుండా ఉండాలి, జాగ్రత్తగా ఊహించుకోవాలి. లవ్ మ్యారేజ్ వీరికి సెట్ అవ్వో, పెళ్లి కాకపోతే కనుక వీరు 22 సంవత్సరాలు పెళ్లి అవ్వాలి, అవ్వకపోతే కనుక 36 సంవత్సరాల తర్వాత వీరికి పెళ్లి ఉంటుంది. కాబట్టి ఎవరికైతే పెళ్లి అవ్వలేదో వారు కనుక ప్రయత్నం చేయొచ్చు. మే 14వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే కనుక తూర్పు దిశగా వచ్చేటువంటి అమ్మాయి సంబంధం, దక్షిణ దిశగా వచ్చేటువంటి అబ్బాయి సంబంధం అయితే మాత్రం ఖచ్చితంగా కుదురుతుంది. ఎలాంటి ఇష్యూస్లోను, గొడవలను, ఫైనాన్స్ సంబంధించిన దాంట్లో గొడవ అడుగు పెట్టకూడదు. రాజకీయ రంగంలో చాలా బాగుంటుంది. కాబట్టి ఎవరైనా రాజకీయ రంగంలో అడుగు పెట్టాలనుకున్న వారు వీరు మే 15వ తారీఖు తర్వాత రాజకీయ రంగంలో కూడా అడుగు పెట్టవచ్చు. ఇంకా కూడా ఎన్నో రకాల రంగాలు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చిన్న పరిహారాలు చేసుకొని నరదిష్టి, నరకోశం నుంచి బయటపడితే కనుక ఖచ్చితంగా వీరు అనుకున్నటువంటి శిఖరానికి వెళ్తారు. అలా కాకుండా ఇక జాతకం అంతా బాగుంది, నలుగురికి సలహాలు ఇచ్చేటువంటి స్థితిగతుల్లో ఉన్నారు, కానీ అనుకున్న దానికి ముందుకు వెళ్ళట్లేదు అనుకుంటే కనుక అది మన చుట్టూ ఉండేటువంటి వారు, శ్రేయోభిలాషులు అనుకుని చెప్పేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మన గొయ్యిలు తీసేలాగా మన మీద చేయించేటువంటి చెడు క్రియలు, హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటి క్రియలు చేపిస్తే మనల్ని జీవితంలో ఎదగలేం. అవన్నీ జాతకంలో తెలియదు. ఇవన్నీ కూడా మనకు తెలియాలంటే మాత్రము ఖచ్చితంగా
మన సమీపంలో ఉన్నటువంటి పంతులు గారి సంప్రదిస్తే, అక్కడ గురువు గారి సంప్రదిస్తే మనకున్న సమస్యకి పరిష్కారం అయితే మనకు తెలియదు కాబట్టి అవును. వారు చూపించేటువంటి విధంగా ఉంటుంది. చిన్న చిన్న వాటికైతే పరిష్కార మార్గాలు అయితే ఖచ్చితంగా లభ్యపడతాయి. దీనితో పాటు ఎన్నో రకాలైనటువంటి వస్తువులు పూజించేసి మన దగ్గర సిద్ధంగా ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే కూడా మన దగ్గర సంప్రదించలేనటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి వారు వస్తువులు వాడుకొని కూడా వారు ఉత్తీర్ణులు అయ్యేదానికైతే అవకాశం ఉంది కాబట్టి ఓకే. ఎవరికైనా అలాంటి సమస్య ఉంటే కూడా సంప్రదిస్తే వారికి ఉన్నటువంటి సమస్యకి మార్గం చూపించేటువంటి విధంగా ఉంటుంది. ఇక కన్యా రాశి వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, పరిహారాలు విషయంకి వస్తే కనుక వీరు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం, ఓకే. దక్షిణామూర్తికి అభిషేకం లేదా శివ భగవానుడికి పంచామృత అభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. ప్రతి శనివారం 3 మాసాలకు ఒకసారి అయినా సరే చేసుకుంటే చాలా మంచిది. అలానే చలిబిడి బెల్లం నాగమయ్య స్వామికి కానీ, పుట్ట దగ్గర కానీ, పడిగల దగ్గర కానీ, సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కానీ సజ్జలు, బెల్లము, అలానే చలిబిడి ఇవన్నీ ఓకే. కూడా నైవేద్యంగా సమర్పించుకుంటే కనుక వీరికి ఉన్నటువంటి దోషాలన్నీ పితృదోషాలు, కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషాలు అన్ని కూడా సమకాలంలో వీటికి సమకూర్చిపోయేలాగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు కన్యా రాశి వారి ఈ యొక్క పరాభవ సంవత్సరం మొత్తం కూడా. ఓకే. ఓకే సార్. ఓకే.